తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవటమేలా ఇదే అంశంపై పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఎంపీ అభ్యర్థులతో సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, చంద్రశేఖర్ తివారీ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ముఖాముఖి సమావేశమవుతున్నారు. 15 మంది అభ్యర్థులతో విడివిడిగా సమావేశమై చర్చిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉన్నాయి, బూత్ స్థాయిలో మన పరిస్థితి ఏంటి, ఎలా బలోపేతం కావాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అభ్యర్థుల అభిప్రాయాలను సైతం సేకరిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మహిళలు, యువత మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు ఆయన. వాళ్లతో పాటు అన్ని వర్గాలకు చేరువ కావాలని లోక్సభ అభ్యర్థులకు సూచించారు కిషన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, అటు తెలంగాణలో ఎంపీ సీట్ల గురించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అయితే లోక్సభ స్థానాలకు ఏ విధంగా ప్రత్యర్థులను ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ తరపున అన్ని కమిటీలు సంబంధించి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రధాని మోడీ ప్రజల్లో ఆదరణ ఎక్కువగా పెరిగిందని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి వెంకట్? రత్న, బీజేపీ దేశవ్యాప్తంగా కూడా 400 పైచిలకు స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. భారీ అంచనాలతో ముందుకు వస్తున్నది. నార్త్తో పాటు సౌత్ రాష్ట్రాల్లో కూడా ఈసారి బలం పెంచుకున్నాలనేది బీజేపీ ముందు నుంచి కూడా అంచనా వేస్తుంది. ఎందుకంటే నార్త్లోనే బీజేపీకి ఉన్నది, సౌత్లో బీజేపీకి ఆదరణ లేదనేది ముందు నుంచి కూడా చర్చ ఉంది. కాబట్టి ఆ విమర్శలు, ఆ చర్చలు ఇవాళ ఈసారి ఈ ఎన్నికల్లో పక్కకు పెట్టాలి, పక్కకు నెట్టి అత్యధిక స్థానాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి గెలవాలన్నది బీజేపీ లక్ష్యం. అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక ఆయా రాష్ట్రాలకు ఇప్పుడే దిశానిర్దేశాలు చేశారు. ఇప్పటికే అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, మోడీ ఆయా రాష్ట్రాలను పర్యటిస్తున్నారు. అక్కడ ఆయా రాష్ట్రాల కమిటీలతో సమావేశం అవుతున్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఇంకా తెలంగాణ కూడా వచ్చే ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విఫలమైనప్పటికీ ఓటర్లు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈసారి గత ఎన్నికల వైఫల్యాలు ఈ ఎన్నికల్లో ఉండకూడదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో భాగంగానే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేసే పనిలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతలు ఎవరైతే రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కావచ్చు, ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించి ఉంది. ఈ అభ్యర్థులతో పాటు ప్రకటించిన తర్వాత రాష్ట్ర పార్లమెంటు స్థాయిలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కొనాలి, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వీటన్నిటి మీద పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉందా, బూత్ స్థాయిలో కనుక బలంగా ఉంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఆ బూత్ స్థాయిలోనే పార్టీ బలంగా ఉండాలి. ఇట్లాంటి అంశాల మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బలపడితే కనుక బీజేపీకి దక్షిణాదిలో మంచి ఫలితాలు వస్తాయనేది బీజేపీ అంచనా వేస్తుంది.